నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. హెడ్లైన్స్. పల్లె చెరుకుపల్లి మండలం కనకాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. నేటితో ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి బుగ్గన వ్యాఖ్యలు. ట్యాబ్ల పంపిణీలతో డిజిటల్ విద్యను మరింత చేరువ చేశాం. అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు చేశాం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. సీఎం జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతోనే పేదవాడికి విద్య చేరువైందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ట్యాబ్ల పంపిణీలతో డిజిటల్ విద్యను మరింత చేరువ చేశామని, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటాలంటూ దేశం మొత్తం ఏపీ విద్యా విధానాలను ప్రశంసిస్తుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్, ఈ సిలబస్ వంటివి మన విద్యా రంగాన్ని మార్చాయని అన్నారు. అమ్మ ఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగిందని తెలిపారు. నాడు నేడు కింద 56,000 స్కూళ్లను బాగు చేశారని, నాణ్యమైన చదువు అందించడమే లక్ష్యంగా మార్పులు తీసుకొచ్చారని అన్నారు. నీతి ఆయోగ్ కూడా చాలా రాష్ట్రాల్లోనూ స్వయాన ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు చూడాలని చెప్పిన విషయాన్ని ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర విద్యామంత్రి గారు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలోనే సభాముఖంగా పబ్లిక్ మీటింగ్లో ఆయన చెప్పిన సందర్భాన్ని కూడా ఈసారి సభదృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన, ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈరోజు గ్లోబల్ కాంపిటీషన్లో అక్కడ మన విద్యార్థి కానీ ఆ కాంపిటీషన్కి వస్తే అతని సస్టైన్ అయ్యి నిలబడే పరిస్థితి ఉండాలంటున్నప్పుడు ఫౌండేషన్ నుంచే ఆ విద్యార్థి నుంచి తర్ఫీదు ఇవ్వాలి. ఫౌండేషన్ బాగా ఉంటేనే ఇల్లు ఏ రకంగా అయితే గట్టిగా ఉంటుందో ఆ రకంగా ఫౌండేషన్ నుంచే స్టార్ట్ ఇవ్వాలని చెప్పని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారమే ఇవాళ వచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ చేస్తున్నాం అధ్యక్ష. ఇందాక కూడా సభ్యులు చెప్పారు, పీపీటీలో ఫౌండేషన్లో PPT 1, PPT 2లో కూడా టీచర్ ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. పిల్లలు అంగన్వాడీ కాకుండా ఇక్కడ సిస్టాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నా తప్పకుండా ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. అందుకే సోషల్ మీడియా కేసులలో గుంటూరు జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటూ ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిడికిటి శివపార్వతి అనే మహిళను గుంటూరు పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివపార్వతి తండ్రి ఇటీవలే మరణించారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న శివపార్వతి విషయంలో పోలీసులు నిర్దయంగా ప్రవర్తించారు. వచ్చే నెల 2వ తేదీన తండ్రి పెద్ద కర్మ ఉందని చెప్పినప్పటికీ కాకీలు వినిపించుకోని పరిస్థితి. శివపార్వతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసుల తీరు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కేసుల్లో రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే పలుసార్లు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు తీరు ఇది మొత్తానికి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తన అన్యాయంగా ఉండొచ్చేమో కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అంతకంటే ఎక్కువగా మా భువనేశ్వర అమ్మగారిని, మా బ్రాహ్మణి అమ్మగారిని ట్రోల్ చేసిన రోజు కూడా మేము ఎంతో బాధపడ్డాము. ఇదంతా బాధ ఇదైనట్టేనండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందుకని నేనేం భయపడట్లేదు, బాధపడట్లేదు దీని గురించి. గుంటూరు జిల్లా తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి అయినటువంటి పిడికిటి శివపార్వతిని ఇవాళ ఉదయం 8:30 గంటలకి ఒక దొంగనో బందిపోటును అరెస్ట్ చేసినట్టు చాలా దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 2 ఎస్ఐలు లోపలుండి, 2 ఉమెన్ పీసీలుండి, బయట మళ్ళీ మఫ్టీలో 3 పోలీసులుండి, ఒక గోండానో
ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టు తీసుకొచ్చారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, తీవ్రంగా ఖండించాము. అదేమంటే ఇది బెయిలబుల్ అఫెన్సే, మీరు రమ్మంటే బెయిలబుల్ అఫెన్స్లో 41 రూల్ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినా కూడా కాదు, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఇవి ఖచ్చితంగా అని ఏమీ లేకుండా 3 తప్పుడు కేసులు ఫైల్ చేశారు. మేము చెప్పాము వచ్చిన ఎస్ఐకి, మానవతా దృక్పథంతో ఆలోచించండి. వాళ్ళ ఫాదర్ చనిపోయి 5 రోజులు అయింది, 2వ తారీఖు వాళ్ళ సెరమనీ దినం ఉన్నది, వాళ్ళందరూ చుట్టాలు వచ్చి ఉన్నారు ఇంట్లో. ఇది మంచి పద్ధతి కాదు, మేము వస్తాము తర్వాత అంటే కూడా ప్రసక్తే లేదు. మీరు వస్తారా, మేము ఈడ్చుకొని పొమ్మంటారా అని చెప్పి ఉమెన్ పీసీలు కానీ ఎస్ఐలు కానీ చాలా దుర్మార్గంగా పోయింది. మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గమైన విషయం. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా పోలీసుల్ని, అయ్యా మరి గత 2 రోజులుగా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, భువనేశ్వర్ గారి మీద వైకాపా నాయకులు పెడుతున్నటువంటి నీచమైన పోస్టింగులకి మేము ఎన్ని కేసులు పెట్టాలి, మిమ్మల్ని ఏ విధంగా ఈడ్చుకుపోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది ఎవరెవరైతే ఇప్పుడు ఈ విధంగా వేధిస్తున్నారో, ఈ కంప్లైంట్లు ఇస్తున్న వైకాపా నాయకులను వదిలిపెట్టము, పోలీసులను వదిలిపెట్టము, 6 నెలల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని యాక్సిస్ బ్యాంక్ దగ్గర విద్యార్థి మృతి చెందాడు. పండరీపురంలోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఫస్ట్ లైన్ చెందిన మండ్రు లీలాకృష్ణ మంగళవారం రాత్రి యాక్సిస్ బ్యాంక్ పక్కన నడుచుకుంటూ వస్తూ ఒక్కసారిగా రక్తం కక్కుకుంటూ సేపు ఇబ్బంది పడుతూ అక్కడికక్కడే మరణించాడు. లీలాకృష్ణ చిలకలూరిపేటలోని రోహిణి డిగ్రీ కాలేజీలో చివరి సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నాడు. తండ్రి సీతారామయ్య, తల్లి అనురాధ దంపతులకు కుమారుడు చనిపోవడంతో బంధువుల్లో విషాద ఛాయల్లో అలుముకున్నాయి. ఈ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం సాహిత్యానికి కళాకారులకు పెట్టిన పేరని పల్నాడు కళాక్షేత్రం ప్రధాన కార్యదర్శి భాష అన్నారు. నరసరావుపేట నుంచి దేశ విదేశాల్లో తన ఖ్యాతిని విస్తరింపచేశారు. రాబోయే తరానికి ఈ కళల మీద, నాటకాల మీద, సాహిత్యాల మీద రాబోయే తరాల వారికి తెలియచేయాలని పల్నాడు కళాక్షేత్రం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కళాక్షేత్రానికి తాత్కాలిక భవనం అందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డికి మా ధన్యవాదాలు తెలిపారు. నా పేరు భాష. కళలకి, సాహిత్యానికి పెట్టింది పేరు. ఇక్కడ ఎంతోమంది సాహితీవేత్తలు, కళాకారులు ఈ గడ్డ మీద పుట్టి తమ కళల ద్వారా, సాహిత్యం ద్వారా దేశంలోనే కాదు ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆధారాలు ఉన్నాయి. అలాంటి ఈ పట్టణంలో కళలకి, సాహిత్యానికి, భాషకు మనకి నిరంతరంగా అంటే 365 రోజులు కూడా నిత్య సాధన చేయడానికి, నేర్చుకోవడం. ఖచ్చితంగా ఈ ఊరికంటూ ఒక మ్యూజిక్ స్కూలు, డాన్స్ స్కూలు ఉండాలనేది కూడా మాలాంటి కళాకారులు, ఔత్సాహికులు కోరుకోవడం సమంజసం. అందులో భాగంగా నరసరావుపేటలో ఉన్న స్థానిక కళాకారులందరినీ, కళా సంస్థలందరినీ చేర్చి ఒక సంస్థగా రూపొంది మేమంతా గౌరవ శాసన బాపట్ల జిల్లా రేపల్ల చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంపీ మోపిదేవి వెంకటరమణ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు విచారణ అధికారులకు సహకరించకుండా వారిని పక్కద్రోవ పట్టిస్తున్నారని, తండ్రి అరెస్ట్ అయిన వెంటనే కొడుకు లోకేష్ ఢిల్లీకి వెళ్లాడని, అక్కడ జాతీయ నాయకుల సానుభూతి కోసం లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్కడ కూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదని చంద్రబాబు నైజం అందరికీ తెలిసిందన్నారు. రెండోసారి కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్ గారికి మాకు అండగా ఉండాలి. కేసులు, వాటి యొక్క పర్యవసానాలు, అరెస్ట్ అయినటువంటి విధానం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఉంటుంది. విచారణ అధికారులకి సహకరించకుండా ఇష్యూని ఎప్పటికప్పుడు పక్కదోవ పట్టించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క అరెస్ట్ అయిన వెంటనే
లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ జాతీయ స్థాయిలో జాతీయ నాయకుల యొక్క సానుభూతితో పొందాలని ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ కూడాను ఎవరు కూడా సరిగా స్పందించిన పరిస్థితి లేవు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటనేటువంటిది అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఢిల్లీ వెళ్ళావు, వెళ్ళిన పెద్ద మనిషివి 1 రోజు 2 రోజులు నీ పనితో చూసుకుంటావు, వెంటనే వచ్చేస్తావు. పార్లమెంట్ జరుగుతుంది, నాయకులు అందరూ అక్కడే ఉన్నారు, జాతీయ స్థాయిలో నాయకులు. ఇన్ని రోజులు నువ్వు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఏంటి? సహజంగా అందరూ ఏమంటున్నారంటే భయపడిపోయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజులు గ్రామంలో జూన్ 16న ఉప్పాల అమర్నాథ్పై పెట్రోల్ పోసి తగలపెట్టిన నిందితులు బెయిల్పై విడుదలైన నన్ను చంపేస్తారంటూ బెదిరిస్తున్నారని అమర్నాథ్ తల్లి ఉప్పాల మాధవి తెలిపారు. అమర్నాథ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బెయిల్పై విడుదలైన ప్రధాన ముద్దాయి వెంకటేశ్వర్ రెడ్డి నన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదనకు గురయ్యారు. తన కుటుంబానికి పోలీసులు రక్షణగా ఉండాలని ఆమె కోరారు. మాది ఉప్పాలవారిపాలెం అండి. మా ఉప్పాలవారిపాలెం. నా పేరు ఉప్పాల మాధవి. మా కుమారుడు ఉప్పాల అమర్నాథ్ అనే వ్యక్తిని రాజోలు గ్రామంలో పెట్రోల్ పోసి తగలబెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి చేశారండి. మామూలుగా కేసు పెడితే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. అతను వచ్చి బెయిల్ మీద వచ్చారు కదండి. బెయిల్ మీద వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి మీ కేసు వాపసు తీసుకోండి, వాపసు తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఏం చేసేది మాకే తెలియదు, పొడుస్తాం, చంపుతాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు చేత అయింది మీరు చేసుకోండి అనే మాట మాట్లాడుతున్నారు సార్. పోలీస్ కేసు నమోదు చేశారమ్మా చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మీ పోటీ వాళ్ళు వస్తే మేము చెప్పుకుందాం అని ఊరుకున్నాం సార్. వాళ్ళే వదిలేశారు సార్ మమ్మల్ని. వాళ్ళని వదిలేసి కూడా 2 నెలలు అవుతుంది సార్. వదిలేసి బెయిల్ మీద వదిలేసి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. అలా చెప్పినా కూడా ఉపయోగం లేదులేమని చెప్పి మేము మీ పోటీ అలా చెప్పుకుందామని మేము మెలకుండా ఊరుకున్నామండి. గుంటూరు కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. మండలంలోని కొప్పుకొండ గ్రామానికి చెందిన మర్రి చిన్నకొండలు, మర్రి ముసలయ్య సోదరులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై నేల గంగవరం నుంచి వినుకొండ వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న ఐసర్ మినీ వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇరువురు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కూలీ పనుల నిమిత్తం కొప్పుకొండ గ్రామం నుంచి వినుకొండ వచ్చి మసీదు మండలంలో నివాసం ఉంటూ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ చంద్రబాబు అవినీతి కథల్లో రింగ్ రోడ్డు స్కామ్ ఒకటని పేర్ని నాని విమర్శించారు. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపించారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు పేర్ని నాని మాట్లాడుతూ దోపిడీకి దొంగలు రెక్కి చేసినట్టుగా రింగ్ రోడ్డు స్కామ్ జరిగిందన్నారు. ఇది కేబినెట్ నిర్ణయం అంటూ చంద్రబాబు కబుర్లు మాస్టర్ ప్లాన్ తో స్కామ్ ను నడిపించేశారని తప్పుపట్టారు. నారాయణ, లోకేష్ నాయుడు ఈ ముగ్గురు పారాయణమే ఈ మొత్తం అమరావతి చరిత్ర అంతా కూడా అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు కలిసి 2014 ప్రభుత్వం రాగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత అదిగో రాజధాని నూజివీడులో అని చెప్పని నూజివీడులో కొన్నాళ్ళు తిప్పుతారు ఈనాడు జ్యోతిలో. ఇదిగో రాజధాని అని చెప్పని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర కొన్నాళ్ళు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పని అక్కడ ఇక్కడ ఈ రాబందులు తిరుగుతూ జనాలను ఏమారుస్తూ ఈ పచ్చగా 4 పంటలు పండేటువంటి ఈ మనం కూర్చున్నటువంటి పచ్చటి నేల మీద ఈ ముగ్గురు రాబందులు కూడా ఇక్కడ వాలేరు అధ్యక్ష. ఈ వాళ్ళతోనే కాకుండా వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకేష్ ముగ్గురు కలిసి
తోడు దొంగలుగా మారి ఈ రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద గూడుపుటాని చేశారు అధ్యక్ష. 30 గూడుపుటానికి ప్రారంభంగా బోడి ఓంప్రదం తలుపు తీసినట్టుగా జిఓఎంఎస్ నెంబర్ 257 30/12/2014 ఈ దొంగతనాలకు తలుపు తీస్తారు అధ్యక్ష. రాజధానికి అమరావతిలో ఏర్పాటు చేస్తామనేటువంటి ఆ పేరుతో ఇక్కడ అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక అక్కడి నుంచి కథలోంచి మరొక కథ, ఆ కథలోంచి మరొక కథ, ఇలా అవినీతి కథలన్నీ కూడా 2014 నుంచి 2019 మార్చి ఏప్రిల్ దాకా కూడా మొత్తం ఈ అవినీతి కథలన్నీ కూడా కొనసాగుతూ వస్తాయి అధ్యక్ష. పుంకాలుగా ఈ అవినీతి కథలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా పరిగెడతా ఉంటాయి అధ్యక్ష. దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా, సాధారణంగా తెల్లారుజామున అర్ధరాత్రి దొంగలు దోపిడీ చేయాలంటే పగలంతా కూడా రెక్కీ చేస్తారు. ఈ రెక్కీ చేసినట్టుగా ఇలా ముగ్గురు కొడబలుకోవడం, నారా చంద్రబాబు నాయుడు, నారాయణ, నారా లోకేష్, ఈ ముగ్గురు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టును ఖండిస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. నేడు తెలుగు యువత సారథ్యంలో హిందూ కాలేజ్ కూడలి వద్ద రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలో యువత చొక్కాలు విప్పి వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ స్కూల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షల మందికి శిక్షణ ఇచ్చి పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. చూస్తా ఉన్నాం, ఉద్యోగాలు రాక డిఎస్సి కండక్ట్ చేయక ఈ రోజు రాష్ట్రంలో యువకులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి, ముఖ్యంగా కియా లాంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటు లూలు దగ్గర నుంచి వైజాగ్ లో అనేక పరిశ్రమలు స్థాపించి మన రాష్ట్రానికి పరిశ్రమల హబ్బుగా తీర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే నైపుణ్యాభివృద్ధి లేకుండా ఉద్యోగాలు కల్పించడంలో మన రాష్ట్ర విద్యార్థులు యువకులు వెనకబడతా ఉన్నారని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు తొందరగా వస్తా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా ఉద్యోగం రాకుండా ఊరికనే ఉండకూడదనే ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 2,85,000 మందికి నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ని ఏర్పాటు చేసి నైపుణ్యాలు నేర్పించినటువంటి పరిస్థితులు. వారందరూ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకొని దాదాపు 85,000 మందికి 2019 వరకు 2019 నుంచి 2019 వరకు దాదాపు 85,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లొక్కేశాడని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నువ్వు చెప్పినటువంటి మాట మీద కట్టుబడేటువంటి వ్యక్తిత్వం నీదైతే నువ్వు వెంటనే ఈ రోజు తాడేపల్లి కొంప నుంచి బయటకు వచ్చి ఎక్కడెక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు పెట్టి ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లు అన్నింటినీ కూడా నువ్వు పర్సనల్ గా ఫిజికల్ గా తనిఖీ చేసేటువంటి కార్యక్రమం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ లో భాగస్వాములు అయ్యారు అని చెప్పి నీకు 2019 నుంచి తెలిస్తే ఈ 4 సంవత్సరాలు ఏం పీకావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. జూన్ 2వ తేదీ 2014 కంటే ముందు నుంచి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారో వారందరినీ రెగ్యులైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నామని, నిర్ణయాలు సీఎం జగన్ కమిట్మెంట్ కి నిదర్శనమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఎవరైతే పనిచేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష, షరతుల ప్రకారం, సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్. వాస్తవానికి అధ్యక్ష నిజం చెప్పాలంటే డిఫరెంట్ కేటగిరీస్ వేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే 2 జూను 2014 అపాయింటెడ్ డే, మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన అపాయింటెడ్ డే. అంతకుముందు 15 సంవత్సరాలు అండ్ అబవ్ పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికి కూడా మ్యాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఈ రోజు ఎవరైతే కంటిన్యూ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం అని చెప్పడం జరిగింది. ఇది చాలా అరుదు అధ్యక్ష, ఎందుకంటే జనరల్గా ఒక మినిమం టైం పీరియడ్ పనిచేసిన వాళ్ళకు అనేది జనరల్గా జరుగుతుంది అధ్యక్ష. ఆ టైం పీరియడ్ కూడా వేవ్ చేయడం జరిగిందని చెప్పి సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇది కూడా చారిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. దాదాపు 53,000 చిల్లర అనుకుంటాను అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా పబ్లిక్ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రభుత్వంలోకి విలీనం చేసుకొని వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఈరోజు భద్రతతో పాటు ఈరోజు వాళ్ళ డ్యూటీస్ అని డిశ్చార్జ్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు చూసినట్లయితే అధ్యక్ష ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ గ్రేటర్ గుంటూరు వాయిస్.